హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నీరు బ్లాగ్స్ అఫీషియల్. ఇవాళ అయితే చేపల పులుసు ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఇది నా స్టైల్లో. సో మీకు నచ్చుతుందని ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇంకైతే నేను చేపల పులుసుకి ఫస్ట్ నేను వెడల్పుగా ఉండే కడాయిని తీసుకుంటానండి. ఎందుకంటే చేప అనేది నలిగిపోకుండా ఉంటుంది, అలాగే పర్ఫెక్ట్ కుక్ అవుతుంది, తీసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఒక ప్యాన్ చెప్పాను కదా, కడాయి పెట్టేసుకొని ఒక ఆయిల్, కొంచెం కరివేపాకు వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు అయితే ఆ స్మెల్లే వేరబ్బా. ఇది వచ్చి జస్ట్ ఆనియన్ టొమాటో పేస్ట్ అనమాట. ఆల్రెడీ నేను ఇంగ్రీడియంట్స్ పైన నేను పెట్టానమాట. సో ఎనీ డౌట్ వస్తే చూసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం పొడవుగా కట్ చేసుకోండి. అక్కడక్కడ తగులుతుంటే ఆ టేస్టే వేరబ్బా, అందుకే చెప్తున్నాను. సో ఫైనల్గా అయినాక కొద్దిగా కల్లుప్పు అంటారు కదా, అది వేసుకున్నాను అనమాట నేనైతే. అలాగే కొంచెం ధనియాల పొడి, కారం, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇలా ఒక 2 to 3 minutes వేయించుకుంటే సరిపోతుందండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొంతసేపు వేయించాలి. ఎలా అంటే పెట్టాము జస్ట్ 5 minutes అయిపోతుంది అని కాదు, ఆయిల్ సపరేట్ అవ్వాలి ఆ గ్రేవీ నుంచి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకోవాలి. నేనైతే ఈ ఫిష్ నేమ్ ఏంటో నాకు తెలీదు, బట్ నేనైతే కొరమేననే అనుకుంటున్నా. నాకైతే ఈ ఫిష్ ఫ్రైగా అంటే చాలా ఇష్టము, కానీ అప్పుడప్పుడు కర్రీగా కూడా చాలా ఇష్టం అనమాట. సో ఫైనల్గా అయితే ఈ మసాలా అనేది 2 minutes ఇలా కలిపేసుకోండి. దాంట్లో వేయించి చేప ముక్కకు పట్టేటట్లు ఒక 2 minutes సిడ్ పెట్టేసుకున్నారనుకోండి, మసాలాకి చేప ముక్క అనేది బాగా పడుతుందన్నమాట. సో దాంట్లోకి చింతపండు పులుసు నేనైతే ఒక ఆమ్లా సైజ్ తీసుకున్నాను. లేదు మేము కొంచెం పులుపు ఎక్కువ తినగలము అనుకుంటే ఇంకొంచెం పెంచుకోండి. నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను. ఇంకా కొద్దిగా చూస్తున్నారు కదా, ఇలా చేత్తో సింపుల్గా కదపండి, లేకపోతే ఆ చేప అనేది విరిగిపోతుంది అనమాట. సో అందుకే ఇలా కదిపేసుకోండి కొంచెంగా. మళ్ళీ ఒక్కసారి ఉప్పు కారం సరిపోయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే చింతపండు పులుసు వేశాక కారం అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకొని ఇలా టెస్ట్ చేసుకోండి, ఇలా కదిపించండి. ఎందుకంటే ముక్క అనేది పర్ఫెక్ట్గా, అంటే వెడల్పు కాబట్టి గిన్నె కొంచెం స్ప్రెడ్ చేసినామనుకో మసాలా మంచిగా పడుతుంది ముక్కలకి. సో ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా, కొంచెం తక్కువగానే వాటర్ వేసుకోండి. అలాగే ఉన్న దీంతోనే గంటతో కాకుండా ఉడికిన తర్వాత ఇలా కదిపారనుకోండి, ముక్క అనేది విరగకుండా ఉంటుంది. సో ఇంకా వాటర్ వేసినంత ఇంకిపోయి కూర కొంచెం దగ్గర పడ్డాక ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది నాకైతే. మీకు లాస్ట్లో లెమన్ అనేది స్క్వీజ్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ స్టైల్ నచ్చుతుందో కామెంట్ చేయండి. లాస్ట్లో నేనైతే కొంచెం జీలకర్ర మిరియాల పొడి వేసాను అనమాట. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.